వెల్కమ్ టు క్వికెట్. 16th ఆగస్ట్ 2025 ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఒక ఇంపార్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. విద్యుత్ సంస్థల్లో నియామకాలు అని చెప్పి ఆర్టికల్ వచ్చింది. ఇది దీంట్లో మొత్తం 9849 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో 75% ఇప్పుడు భర్తీ చేయబోతున్నారని వాళ్ళు ఆమోదించారు. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ దీంట్లో ఏ పోస్టులు భర్తీ చేయబోతున్నారు అంటే టెక్నికల్ క్యాడర్లో మనకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండ్ అసిస్టెంట్ ఇంజనీర్, ఏఈ, సివిల్, ఎలక్ట్రికల్, టెలికాం, ఐటీ అన్నమాట. తర్వాత జూనియర్ ఇంజనీర్లు, నాన్ టెక్నికల్ క్యాడర్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్లు, ఆపరేషన్ నిర్వహణ కేటగిరీలో ఓ అండ్ ఎం కేటగిరీలో జూనియర్ లైన్మెన్, ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. వెంటనే భర్తీ చేయాల్సిన పోస్టులను ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. అంటే వెంటనే ఆన్ ద స్పాట్, అంటే వెంటనే అంటే ఐ మీన్ ఈ డిసెంబర్ లోపు, సంక్రాంతి లోపు అని చెప్పొచ్చు. సో ఈ వీటిని పరిశీలిస్తున్నారు అనమాట. 2014లో ఇది పక్కన పెట్టేస్తే నిబంధనల మేరకు సిబ్బందికి పదోన్నతులు కల్పించినా అక్కడే కొనసాగించాల్సి వస్తుంది. 2 పోస్టుల విధులతో వారిపై పని ఒత్తిడి పెరిగింది. సో క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగినా వేగంగా పునరుద్ధరించుకోలేకపోతున్నారు. సో దీంట్లో జెన్కో, ట్రాన్స్కో ఎలాగోలా నెట్టుకొస్తున్నా డిస్కంలో సమస్య ఎక్కువగా ఉంది. సో దీంతో నియామకాలు చేపట్టక వేరే దారి లేదు అని చెప్పి అధికారులు గుర్తించారనమాట. ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇక్కడ ఖాళీల విషయానికి వస్తే టెక్నికల్ వచ్చి మనకు 1982 ఉన్నాయి. తర్వాత నాన్ టెక్నికల్ వచ్చి 1,875 వేకెన్సీస్ ఉన్నాయి. ఓ&ఎంలో దాదాపు 6,000 వరకు వేకెన్సీస్ కనబడుతున్నాయి. సో మొత్తం కలిపి మనకు 984 నియర్లీ 10,000 వేకెన్సీస్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఒక అంటే మంచి నోటిఫికేషన్స్ మనకు రాబోతున్నాయి. సో దీని వాళ్ళు డిస్కంల వారీగా శాంక్షన్స్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, సో ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో అతి త్వరలోనే మనము ఏబిపిఎస్సి నుంచి ఇలాంటి నోటిఫికేషన్స్ కూడా మనం చూడబోతున్నాం. సో అయితే ఏబిపిఎస్సి ద్వారా భర్తీ చేస్తారో లేదా వీళ్ళే ఓన్గా చేస్తారని అనేది కూడా మనకు కాస్త ఆలోచించాల్సిన విషయం. సో లెట్స్ సీ. ఏదన్నా అప్డేట్ ఉంటే నేను తప్పకుండా అప్డేట్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.